జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా మందమరిలో గల దేవాలయం పాలచెట్టు పంచముఖి హనుమాన్ దేవాలయం. పంచముఖి హనుమాన్ అంటే మామూలుగా అసలు ఎక్కడ ఏరియాలలో ఉండదు. అది ఉన్నదంటే కేవలం ఆదిలాబాద్ జిల్లాలో ఈ పంచముఖి హనుమాన్ దేవాలయం పాలచెట్టు అని అనుకుంటున్నా, ఖచ్చితంగా నమ్ముతున్నా. ఒక చూద్దాం. జై శ్రీరామ్. ఇక్కడ మినిమం కనీసం ప్రతి ఏటా అంటే చిన్న జయంతిని మొదలుకొని పెద్ద జయంతి వరకు 800 నుంచి 1000 మంది హనుమాన్ దీక్షా పరులు ఉన్న దేవాలయం అంటే అది ఖచ్చితంగా పంచముఖి హనుమాన్ దేవాలయం అని 100% చెప్తున్నా. ఇక్కడ ప్రతినిత్యం అన్నదానం జరుగుతుంది. చూద్దాం. ఇక్కడ స్వాములే సొంతగా వండి భిక్ష చేసి స్వాములకు పెడతారు. ఇక్కడ నిత్య అన్నదానం ఉంటుంది. కొంతమంది స్పాన్సర్లు వస్తే స్పాన్సర్ చేస్తారు. కొంతమంది పెళ్లి రోజులు కానీ అంటే జన్మదినం కానీ అలాంటి ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. మీకు అక్కడ సొంతంగా స్వాములే వండుతారు. చేతులతో మా ప్రమోద్ స్వామి వండుతాండి సాంబార్ జై శ్రీరామ్. ఇక మా స్వామి గురుస్వామి గత 5-6 సంవత్సరాల నుంచి వాస్తవానికి ఈ స్వామి అండి పెడతాడు. ఇంకా మా రాకేష్ స్వామిని మర్చిపోయిన ఈ దేవాలయంలో నెంబర్ 1 సేవలు అంటే స్వామి చెప్పక తప్పదు. అది ఖచ్చితంగా ఓకే 100%. కరుణాకర్ స్వామి సేవపరులు అంటే కొంతమంది స్వాములు భిక్షకు చెప్పాక టైం ఉంటే వెళ్ళిపోతారు. కొంతమంది వండుతారు. ఖాళీగా ఉన్నా కొంచెం టైం చూసుకొని వైశాఖ కూడా చూడు ఎంత చక్కగా వస్తుంటారు పూజన. జై శ్రీరామ్. సైడ్ చూద్దాం. దేవాలయం వెనుక భాగం లక్ష్మీ నరసింహ స్వామి. ఎందుకంటే ఆంజనేయ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి స్వరూపం. ఇక్కడ ఈ దేవాలయం అంతా మినిమం ఒక 1000 మంది మాలేసుకుంటే ఈ ఆలయం మొత్తం మన శ్రీకృష్ణకాంత్ ఆచార్య గారి ఆధీనంలో ఉంటుంది. ఆలయ అర్చకులు ఆ స్వామి అందరినీ క్రమశిక్షణలో పెట్టడంలో చెప్పడంలో పాయింట్లు ఒప్పుకోడు. ఖచ్చితంగా లింగేటాలు. ఇప్పుడు లంచ్ టైం కాబట్టి భోజనం టైం కాబట్టి పాయింట్ వేసుకుని వచ్చిన స్వామికి తెలుసు నాకు తెలుసు. ఇదే దేవాలయం. ఇక మా భీష్మ గురుస్వామి ఖచ్చితంగా రామనామం మందమరిలో ఉన్నదంటే ప్రతి గుడిలో రామాలయం మొదలుకొని ఎస్పీ టెంపుల్, సాయిబాబా గుడి, పంచముఖి ఆంజనేయ స్వామి, కోదండ రామాలయంలో చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అందరినీ ఆయన గొంతుతో దేవుళ్ళు లేపుడు కాదు మనుషులు లేపుతుంది ఈ స్వామి చాలా పెద్ద మనిషి, చాలా మంచి హనుమాన్ భక్తుడు. 20 సంవత్సరాలు అయితే స్వామి చేసి 25వ సంవత్సరం. కానీ గంట సేపు భజన చాలీసా పారాయణం అస్సలుకి ఆపడు. స్వామి బాగా ఇష్టం ఉన్నది. స్వామి ఎప్పుడు ఎల్లప్పుడూ మంచి సంతోషంగా ఉండాలి. ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క రకంగా ఉంటారు మనుషులు అంటారు. కానీ ఎప్పుడైతే వాస్తవంగా మొత్తం యూత్ పిల్లగానే మాలేసిళ్ళు హనుమాన్ దీక్ష పరులు వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఇట్లా అంటే హనుమాన్ మాల అంటే కోతి రూపమే కదా. ఈ కోతులందరినీ హంటర్ డీల్ చేస్తాడు. ఆ హంటర్ కృష్ణకాంత్ ఆచార్య గారి స్వామి. ఆ స్వామి కనుసూపుల్లోనే ఉంటుంది. అంత గుడి క్రమశిక్షణ మారుపేరు. చిన్న వయసే కానీ అందరినీ కంట్రోల్ చేస్తాడు. మంచిగా చెప్తాడు. యువతను ఇప్పుడు ఈ రోజుల్లో యువత డ్రగ్స్, సిగరెట్లు, గాంజా అనే ఆధీనంలోకి పోకుండా ఈ గుడికి వచ్చిన ప్రతి ఒక్కరిను మంచి మార్గంలో నడిపించి మంచి మాటలు చెప్పి ఆధ్యాత్మిక భావం వైపు నడిపిస్తాడు. ఇదే పంచముఖి హనుమాన్ దేవాలయం పేరు మీద సేవ కూడా చేస్తాడు. లేని వాళ్ళు ఉన్న కరోనా టైంలో కూడా స్వామి ఇంటింటికి వెళ్ళి పంచముఖి టీం ఉంటుంది. ఆ టీం అంతా యువకులు చాలా ఫాస్ట్గా ఉంటారు, చాలా మంచి వాళ్ళు. ఆ టీం స్వామికి దొరకడం కూడా దేవుడికి అదృష్టమే వాస్తవంగా. ఆ టీం ఒక 10-15 మంది ఉంటారు. వాళ్ళు కరోనా టైంలో కూడా స్వామి బయట సేవలు చేసి రైస్ ఇచ్చిండు. ఆ పెళ్లిళ్ళకు కూడా సాయం చేస్తాడు స్వామి. స్వామి ఇప్పుడు చాలా బాగుండాలి. వాస్తవంగా ఏంటంటే పంచముఖి హనుమాన్ దేవాలయం చాలా పవర్ఫుల్ దేవుడు. ఖచ్చితంగా మీరు వీడియో చూసినట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా మీరు కోరిక నెరవేరుస్తాడు శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్.